హాయ్ అండి. కోలార్ హిస్టరీని గమనించినట్టయితే ఇది కర్ణాటక రాజ్యంలోని ప్రసిద్ధిగాంచిన ప్లేస్ గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ 4వ శతాబ్దం నుంచి చాలా మంది రాజులు ఈ ప్రదేశాన్ని పరిపాలించారు. 4 నుంచి 10వ శతాబ్దం వరకు గంగరాజుల వంశస్థులు, 10వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం వరకు చోళరాజు వంశస్థులు, 12 నుంచి 14వ శతాబ్దం వరకు ఓయసల రాజులు, 14 నుంచి 17వ శతాబ్దం వరకు విజయనగర సామ్రాజ్యులు, 17 నుంచి 18 వరకు మైసూరు రాజైన వడియేర్ రాజు గారు ఈ కోలార్ రాజ్యాన్ని పరిపాలించారు. తర్వాత 18వ శతాబ్దంలో బ్రిటిష్ వాళ్ళు ఎంటర్ అయ్యి ఈ ఆక్రమించుకొని కేజీఎఫ్ గనుల తవ్వకాన్ని 1880లో స్టార్ట్ చేశారు. ఈ బంగారు గనులు తవ్వడం వల్ల సంవత్సరానికి 750 కేజీల బంగారం వరకు దొరికేదని వినికిడి. ప్రపంచంలోనే అత్యధిక బంగారం దొరికే ప్రదేశంగా ఈ కోలార్ అయిన కేజీఎఫ్ ప్రాంతాన్ని చెప్పేవాళ్ళు. ఇంత ప్రసిద్ధిగాంచిన ప్రదేశాన్ని మనము ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ప్రజెంట్ కోలార్ 2025లో ఎలా ఉందో మనం ఈరోజు మీ అందరికీ చూపించబోతున్నాం. ఇక్కడ ప్రజల జీవన విధానం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ప్రజలు ప్రేమ ఆప్యాయతలతో ఉంటారు. ఎవరి వరకు వాళ్ళు చేసుకుంటూ రైతు ఉత్పత్తులు, చాలా రకాల ఉత్పత్తులు ఇక్కడ పండిస్తారు. అదే విధంగా చదువుకున్న విద్యార్థులు ఇక్కడ కోలార్ చుట్టూ ప్రదేశంలో ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఆ ఫ్యాక్టరీలో వర్క్ వెళ్తూ ఉంటారు అనమాట. ఈ రోడ్డు వచ్చేసి చెన్నై నగరానికి వెళ్ళే రోడ్డు. ఇది హైవే, చెన్నై హైవే. ఇక్కడ మీకు చూపిస్తున్నది నేను టమాటా మార్కెట్ అనమాట. కోలార్ ప్రత్యేకంగా చెప్పుకునే ఉత్పత్తుల్లో టమాటా ఉత్పత్తి. టమాటాకి హెడ్, మన ఇండియాలోనే హెడ్ ఆఫీస్ అని చెప్పొచ్చు ఈ టమాటా మార్కెట్ ని. చాలా పెద్దది. ఇక్కడ రోజు వందల వేల సంఖ్యలో లారీలు ట్రాన్స్పోర్ట్ అయ్యి వివిధ రాష్ట్రాలకి, వివిధ కంట్రీస్ కూడా ఇక్కడ నుంచే టమాటాలు ట్రాన్స్పోర్ట్ అవుతాయి అన్నమాట. అంత ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ కోట్లలో వ్యాపారం జరుగుతూ ఉంటుంది రోజు. కోలార్కి వాణిజ్య ప్రకారం మెయిన్ అని చెప్పొచ్చు టమోటా మార్కెట్ ని. ఈ టమోటా మార్కెట్ వల్ల చాలా మందికి ఉపాధి అవకాశాలు ఇక్కడ చాలా ఎక్కువ. టమోటాతో పాటు మామిడి, పాల ఉత్పత్తులు, పప్పాయ, చాలా రకాల పంటలను ఇక్కడ పండిస్తారండి. ఇక్కడ చూడపోయేది సోమేశ్వర స్వామి టెంపుల్. సోమేశ్వర స్వామి టెంపుల్ విజయనగర సామ్రాజ్య కాలంలో అభివృద్ధి చేశారు. చాలా అద్భుతమైన కట్టడాలు, రాతి కట్టడాలతో నిర్మించారనమాట. ఇక్కడ సంస్కృతి సంప్రదాయాలను అప్పుడే అభివృద్ధి అయ్యాయి. ఈ సోమేశ్వర స్వామి టెంపుల్ నిర్మించే టైంలో. అదే విధంగా కోలారమ్మ టెంపుల్ ఇక్కడ ఫేమస్. గంగమ్మ టెంపుల్, అంతర్గంగి, ఈ 4 ప్రదేశాలు పురాతన కాలంలో నిర్మించబడినాయి అన్నమాట. ఈ సోమేశ్వర స్వామి టెంపుల్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ చూస్తున్నాం కదా, అతి పురాతనమైన కాలం నాటి కట్టడాలు, చాలా అద్భుతంగా కట్టారు. ప్రతి శిల్పం పైన దేవుడి విగ్రహాలు చెక్కబడి ఉంటాయండి. ఇక్కడ శివరాత్రి రోజు చాలా అద్భుతంగా సోమేశ్వర స్వామి జరుగుతుంది పూజలు. శివరాత్రి రోజు చాలా ప్రత్యేకమైనగా చెప్పుకుంటారు అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ
ఇది కోలారమ్మ దేవస్థానము. ఇక్కడ కోలారమ్మ దేవస్థానము 7 సంవత్సరాలకు ఒకసారి 7 గ్రాములు కలిసి చేస్తాయంట. ఇక్కడ చాలా సెంటిమెంట్, ఈ దేవత ఇక్కడ చాలా సెంటిమెంట్. కోలారమ్మని పూజించుకోకుండా వాళ్ళు ఏ కార్యక్రమం మొదలు పెట్టరు ఇక్కడ ఉన్న ప్రజలు, అంత ప్రత్యేకం అనమాట. ఇది కూడా పురాతన కట్టడమే. ఇక్కడ చాలా ప్లెజెంట్ గా ఉంటుంది. మీరు ఏదైనా మొక్కుకొని అనుకున్న పని ఖచ్చితంగా జరుగుతుంది ఇక్కడ. అంత పవర్ఫుల్ గాడ్ అనమాట కోలారమ్మ. చూడండి ఇక్కడ కూడా శిలాపలకాలను అప్పటి కాలంలో ఎలా నిర్మించారో అంత ఎక్స్ప్లెయిన్. ఇది గంగమ్మ టెంపుల్ అనమాట, మెయిన్ రోడ్కే ఉంటుంది. తర్వాత మనం చూడబోయేది అంతర్గంగి. దీన్ని దక్షిణ కర్ణాటకలో పిలుస్తారనమాట. ఒక ఫేమస్ అయిన అంతర్గంగి. అంతర్గంగిని వీక్షించడానికి ఎక్కడెక్కడ నుంచి మనం ఎక్కడో వచ్చి శివుడి దర్శనం చేసుకొని అంతర్గంగిలో వస్తున్న ఆ నీటి ప్రసాదాన్ని స్వీకరించడానికి చాలా మంది వస్తారు. చూడండి సూపర్ గా ఉంది కదా ప్లేస్. నేచర్ స్టెప్స్ చాలా ఎక్కాలన్నమాట. ఇక్కడ చాలా మంది విజిటర్స్ ఎక్కడి నుంచి వస్తారన్నమాట ఈ ప్లేస్ కి. ఎక్కువ ట్రెక్కింగ్ చేసేవాళ్ళు ఈ టెంపుల్ సైడ్ కూడా చాలా మంది వస్తారు. ఇక్కడ చూడండి మన ఫ్రెండ్స్ ఉన్నారా. ఎంత బాగా కూర్చున్నా చూడండి. ఇది మనం ఏం మాట్లాడుకుంటే మన దగ్గరకు రావు. మనం ఏమైనా ఒకటి టచ్ చేస్తే సినిమా చూపిస్తే హాయ్ హాయ్ హాయ్, వాట్ ఈస్ యువర్ నేమ్? వాట్ ఈస్ యువర్ నేమ్? కోతులు సూపర్ గా కూర్చున్నాయి చూడండి. హాయ్ హాయ్ హాయ్. ఏంటి ఏం ఆలోచిస్తున్నావు? వాటర్ బాటిల్ తీసుకుంటుంది. మై గాడ్, స్టెప్స్ ఎక్కి లోపల ఆయాసం వచ్చేస్తుందిగా. వానర సైన్యమే ఎక్కువ ఉంటుంది అనమాట ఇక్కడ. మై గాడ్, చిన్న మనకి నేచర్ అంతా సూపర్ గా ఉంది కదా. ఎవరి పిల్లలు ఎత్తుకోన్నారు. అమ్మా టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. మై గాడ్, ಬನ್ನಿ ನಮ್ಮ ಫ್ರೆಂಡ್ಸ್ ಇದಾರೆ ಕೋತಿಗಳು. ಅಯ್ಯೋ ಇಲ್ಲ ಯೂಟ್ಯೂಬ್
ఈ స్టెప్స్ ఎక్కే లోపల సినిమా కనిపిస్తుంది. ఈ అంతర్గంగా శివుడు ఇక్కడ ఏం ఫేమస్ అంటే ఇప్పుడు వాటర్ వస్తూనే ఉంటాయి. అవి ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. మహానదిలో ఎలా ఉంటుందో అలా అనమాట. ఆశ వస్తుంటే కొంచెం కూర్చుందామా. ఇక్కడ ఇంకా దగ్గరకు వచ్చాము. స్టెప్స్ ఎక్కేసి ఇదే శివుని గుడికి దగ్గరలో ఉన్నాము. అక్కడ కనిపించబోయేది శివుడు అనమాట. ఇంకొన్ని మెట్లు ఎక్కేస్తే అయిపోతుంది. స్టెప్స్ ఎక్కి కొంచెం ఆయాసంగా ఉంటుంది అనమాట. కొంచెం పెద్దవాళ్ళు అయితే కూర్చొని ఎక్కొచ్చు. మనం ఒకేసారి కంటిన్యూ ఎక్కొచ్చు. ఇక్కడ చాలా కోతులు ఉంటాయి. వాటికి చాలా మంది క్యారెట్స్, కుకుంబరు తెచ్చి పెడతా ఉంటారు అనమాట. ఫుల్ నర్వస్ అయిపోయిస్తాం. ఇక్కడ వాటర్ తీసుకున్నా వాటర్ లాగేసుకుంటాయి కోతులు. ఇక్కడ చూడండి దగ్గరకు వచ్చేస్తాం. ఇంకా అక్కడ కనిపిస్తుంది అదే అన్నమాట టెంపుల్. ఇది కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం అంతర్గంగిలో. ఇక్కడ శివుడు ఉంటే చాలా మంది ఉంటారు అనమాట. ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళైతే రెగ్యులర్ గా వచ్చి దర్శనం చేసుకోగలుగుతారు. ఇక్కడ వాటర్ ఉంటాయి అనమాట. ఇక్కడ దర్శనం కాలంలో ఎండాకాలం, వానాకాలం నీళ్ళని ప్రసాదంగా బాటిల్లో తీసుకొని వెళ్ళి రోజు ఇవి వాటర్ తాగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. గంగా నది నుంచి హెల్దీ వాటర్ నీళ్లు వస్తుంటాయని ఇక్కడ ప్రజల నమ్మకం. ఆ గంగా నది నుంచి ఇక్కడికి 4 సంవత్సరాల క్రితం నుంచి కంటిన్యూ చాలా మంది ఇక్కడ ఉన్నాయి. వెకేషన్ ఎలా వస్తాయి ఇక్కడ తెలుసుకోవడానికి కొంతమంది వాళ్ళ ప్రాణాలనే పోగొట్టుకున్నారు. ఎంత స్వీట్ గా ఉన్నాయంటే అంత. నేను కూడా చాలా స్వీట్ గా. ఇక్కడికి స్కూల్, కాలేజ్ వాళ్ళు వీకెండ్ లో ఈ టెంపుల్ చూపించడానికి తాగడం వల్ల తీసుకోవాలి. లోపల ఉన్న ఏవైనా హెల్త్ ఇష్యూస్ కూడా తీసుకొని చాలా నమ్మకం. చూడు స్కూల్ పిల్లలు టెంపుల్ పక్కనే వెకేషన్ వాళ్ళు ప్లాన్ చేసి ఎంత సూపర్ గా ఉంది. నీళ్లు దారి వస్తూ ఉంటుంది. దాన్ని చూడడానికి ట్రక్కింగ్ అని చాలా మంది వస్తారు. ఈ ట్రక్కింగ్ కి మార్నింగ్ 9 నుంచి 12 వరకు ఉంటుంది. దానికి మినిమం ఫీజు ఉంటుంది అనమాట అక్కడ ఎంటర్ అవ్వాలంటే. చూడండి ఇక్కడ నుంచే వాటర్ వస్తూ ఉన్నాయి. ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటాయి అనమాట. ఈ నీళ్ళు అనేవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అని తెలుసుకుందామని కొంతమంది ప్రయత్నం చేసి వాళ్ళ ప్రాణాలను పోగొట్టుకున్నారంట. ఎక్కడి నుంచి ఉత్పత్తి అయ్యి ఈ ప్రవాహం వస్తుందో ఎవరికి తెలియదు. నది ప్రవహిస్తూనే ఉంటుందన్నమాట ఈ నీటి ధార. ఇది అంతర్గంగి ప్రత్యేకత. ఇది ఈ కోలార్కి ఒక ప్రత్యేకమైన ప్లేస్. దీన్ని చూడడానికి చాలా మంది వస్తారు. నేను కూడా ఈ నీళ్ళని తాగాను. చాలా టేస్టీగా ఉంటాయి.
ಕಿಲೋಮೀಟರ್ ಹಾ. ಇರುತ್ತೆ, ಒಂದು ವ್ಯೂ ಪಾಯಿಂಟ್ ಇರುತ್ತೆ. ಹೌದಾ, ಎಷ್ಟು ಕಿಲೋಮೀಟರ್ ಇರುತ್ತೆ ಇಲ್ಲಿಂದ? ರಾಮಣ್ಣ 5 ಕಿಲೋಮೀಟರ್. 5 ಕಿಲೋಮೀಟರ್. ವ್ಯೂ ಪಾಯಿಂಟ್ ಏನಿರುತ್ತೆ ಅಲ್ಲಿ? ಸನ್ರೈಸ್ ಸಿಗುತ್ತಾ? ಯಾವ ಟೈಮ್ ಬರ್ಬೇಕು? ಮಾರ್ನಿಂಗ್ 11 ಒಳಗಡೆ ಬರ್ಬೋದು. ಹಾ, ಈವ್ನಿಂಗ್? ಈವ್ನಿಂಗ್ 11 o'clock ಕ್ಲೋಸ್. ಓಕೆ ಓಕೆ ಓಕೆ, ಥ್ಯಾಂಕ್ ಯು. ಅದು ಟಿಕೆಟ್ ಇರುತ್ತೆ ಸರ್. ಎಷ್ಟು ಅಮೌಂಟು? ನೀವು ಏನಾದ್ರು ವೆಬ್ಸೈಟ್ ಇದೆ, ಹಾಂ, ಅದೆಲ್ಲ ಬುಕ್ ಮಾಡಿ 2 ದಿನ ಮುಂಚೆನೇ ಬುಕ್ ಮಾಡ್ಕೊಂಡು ಬರ್ಬೋದು. ಓಕೆ ಓಕೆ. ವೀಕ್ ಡೇಸ್ ಅಲ್ಲಿ ಬಂದು 250 ಇರುತ್ತೆ, ಹಾಂ, ವೀಕೆಂಡ್ಸ್ ಅಲ್ಲಿ ಬಂದು 400 ಇರುತ್ತೆ ಪರ್ ಹೆಡ್. ಪರ್ ಹೆಡ್ 400. ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್. ನಿಮ್ಮ ಹೆಸರು? ಅಭಿಷೇಕ್ ಅಂತ. ಅಭಿಷೇಕ್, ಥ್ಯಾಂಕ್ ಯು. ನಿಮ್ಮ ಹೆಸರಮ್ಮ? ಈ ಅಂತರಗಂಗೆ ಏನು ಸ್ಪೆಷಲ್? ಉತ್ತರ ಕಾಶಿಯಿಂದ ಹಾ, ಇನ್ನೇನು 4000 ವರ್ಷದ ಹಿಂದೆ ಹಾ, ಇಲ್ಲಿ ನೀರು ಹಾ, ಗಂಗೆ ಬಾಡಿ ಆಗಿತ್ತಂತೆ. ಉತ್ತರ ಕಾಶಿಯಿಂದ ಹಾ, ಇಲ್ಲಿಗೆ ನೀರು ತರಿಸ್ತೀನಿ ಅಂತೇಳಿ ಉಳಿಸ್ತಿದ್ಲು. ಓಕೆ, ಜಪ ಮಾಡಿ ಹಾ, ಅಲ್ಲಿ ಜಾತ್ರೆ ಒಂದು ಉತ್ತರ ಅಂತ ಓಕೆ ಉತ್ತರ ಕಾಶಿನಲ್ಲಿ ಓಕೆ ಬರ್ತಿರಪ್ಪ. ಓಕೆ. ಅವಾಗಿಂದ ನೀರ್ ನಿಲ್ಲಲ್ಲ ಬಸ್ ಅಂತಂದ್ರೆ ಇಲ್ಲಿ ಹಾ, ಬರ್ತಾನೆ ಇಡವಾಯ್ತು ಇವಾಗ ಕೂಡ. ಮಳೆ ಇಲ್ದಿರಿದ್ರು ಹಾ, ಬರ್ತಾನೆ ಇರ್ತಾರೆ ನಲ್ಲಿ ತರ್ಕೊಂಡಕ್ಕೆ. ಇವಾಗ ದೂರ ಬರುತ್ತೆ. ಓಕೆ. ಯಾವಾಗ ಬಿಸಿಲುಕಾಲ ಯಾವಾಗ ಎಲ್ಲ ತಿರ್ಕೊಂಡು ಬರ್ತಾನೆ. ಹಾ, ಇಲ್ಲಿದ್ದ ನೀರು ಕುಡಿತಾರಾ? ಬರ್ತಾನೆ ಹೌದಾ? ಇಲ್ಲಿ ಹತ್ರ ಇರೋನು ಪೇಟೆಯಲ್ಲಿರೋನು ಹಾ, ಮಾಡಿದ್ವಿ ಅಂತ ಹಾ, ಇಲ್ಲಿ ಕ್ಯಾನ್ ಕೆತ್ಕೊಂಡು ಹೋಗ್ತಾರಪ್ಪ. ಓಕೆ ಓಕೆ. 4000 ವರ್ಷದಿಂದ ನೀರು ಬರ್ತಾ ಇದಾವ. ಶಿವ ಇಲ್ಲ. ಸಿವಿಲ್ ಸ್ಪೆಷಲ್ ಅಲ್ಲ ಇಲ್ಲಿ? ಓಕೆ. ನಿಮ್ಮ ಹೆಸರು? ಯಾವ? ಕೋಲಾರ ಕೆಂಬೋಡಿ ವಿಲೇಜ್. ಎಷ್ಟು ಜನ ಮಕ್ಕಳು ನಿಮ್ಗೆ? ಒಬ್ಬ ಮಕ್ಕ. ಏನ್ ಮಾಡ್ತಾನ? ಓಕೆ. ಹ್ಮ್, ವೆರಿ ಗುಡ್ ವೆರಿ ಗುಡ್ ವೆರಿ ಗುಡ್. ನಾವು ಬಟ್ಟೆಗಳಿತಾ ಇದ್ದೆ ಹಾ ಗೊತ್ತಾಗಿಲ್ಲ. ಹಾ ಇದೇ ವಾರ ಬರ್ತಾರೆ ಹಾ. ಸ್ನಾನ ಮಾಡ್ಕೊಂಡು ಹಾ. ಹೋಗ್ತಿದ್ದಪ್ಪ ಕಡಿಮೆ. ದೇವ್ರು
ಇಲ್ಲಿ ಬಂದು ಸ್ನಾನ ಮಾಡಿ ಹೋದ್ರೆ ಏನಾಗುತ್ತೆ? ಸ್ವಲ್ಪ ಕಡಿಮೆ ಅನ್ಸುತ್ತೆ ನೋವು. ಹಾ ಹಾ ಓಕೆ ದೇವ್ರ ಇರೋದು ಹಾ ಹಾ ಓಕೆ ಓಕೆ ಬಾಧೆ ಕೊಡ್ತದೆ. ಹ್ಮ್ ಅದಕ್ಕೆ ನಿನ್ನೆಯಿಂದ ತುಂಬಾ ಬಾಧೆ ಬರೋವಾಗ ಬಾಧೆ ಆಗುತ್ತೆ. ನೋಡಿ ಇವಾಗ ಆರಾಮಾಗಿ ನೋಡು ಇಲ್ಲಿ ಬಂದು ಸ್ನಾನ ಮಾಡಿದ್ರೆ ಒಂದು ಜಪ ಮಾಡಿ ಹಾ ಒಳ್ಳೇದಾಗುತ್ತೆ ಇಲ್ಲಿ. ವೆರಿ ಗುಡ್ ಅಮ್ಮ. ಯಾರಾದ್ರೂ ಹಿಂಗೆ ಬಂದ್ರೆ ಹಾ. ಗಾಡಿಗೆಲ್ಲ ಒಂದು ನಾಟ ಬೇಕಾಗಿಲ್ಲ ಅನ್ಕೊಂಡು ಬಿಟ್ಬಿಡ್ತಾ ಹಾ ಬರ್ತೀವಲ್ಲ ಓಕೆ ಯಾರಾದ್ರೂ ಕ್ರಾಸ್ ಮಾಡ್ತಾರೆ. ವೆರಿ ಗುಡ್ ವೆರಿ ಗುಡ್. ಬೆಳಿಗ್ಗೆ 9:30 ಬರ್ತದೆ. ನಾವು ಹಳ್ಳಿಯಿಂದ ಬರುತ್ತೆ ಹಾ ವೆರಿ ಗುಡ್. ನಿಮ್ ಏಜ್ ಇವಾಗ ಎಷ್ಟೈತೆ? 55. ಆಯ್ತು ಎಲ್ಲ ಒಳ್ಳೇದಾಯ್ತು ನಿಮ್ಗೆ. ಓಕೆ 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 ಆಯ್ತಮ್ಮ ಓಕೆ ಒಳ್ಳೇದು. ನೀವು యూట్యూబ్ లో కనిపిస్తుంది బస్ స్టాండ్. ఇక్కడ ఆటో స్టాండ్ కూడా ఒక వరుస క్రమంలో ఉంటుంది అనమాట. ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఆటో లేదు ఒకరి తర్వాత ఒకరు. దీనికి ఆపోజిట్ ఒకటి సహనా అని హోటల్ ఉంటుంది. ఇక్కడ చాలా బాగుంటుంది టిఫిన్ క్వాలిటీ కూడా బాగుంటుంది. ఇక్కడ మనము గులాబ్ జామ్ కోలార్ ఫేమస్ గులాబ్ జామ్ తినడానికి వచ్చాం. ఓన్లీ 10 రూపీస్ తీసుకుంటారు గులాబ్ జామ్. ఇట్లా పేపర్ లో ఫోల్డ్ చేసి ఇస్తారనమాట. చాలా సూపర్ గా ఉంటుంది. కోలార్ అంటేనే గులాబ్ జామ్. ఇది వీళ్ళు 54 సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నారంట. ఇలాంటివి ఒక 3 ప్లేస్లు ఉంటాయి. 10-15 రూపీస్ తీసుకుంటారు గులాబ్ జామ్. చాలా సూపర్ గా ఉంటుంది. ఫ్రెష్ గా కూడా ఉంటుంది అనమాట. ఆ పేపర్ లో తినేసి అది పేపర్ ని పడేస్తుంది అనమాట. మీరు కూడా ఎప్పుడైనా కోలార్కి వస్తే తీసుకోండి. అతని పేరు అడిగితే ఏదో శెట్టి అని చెప్పాడు. పాండు శెట్టి స్వీట్ స్టాల్ అనమాట. ఇది వచ్చేసి ఎంజీ రోడ్, కోలార్లో ఎంజీ రోడ్డు మెయిన్ బజార్ ఇది. ఇక్కడ గోల్డ్ షాప్స్, రెడీమేడ్ షాప్స్, అన్ని షాప్స్ అన్ని ఇక్కడ మెయిన్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఒక ప్రత్యేకమైన షాప్ ఉంది, దాన్ని చూపించడానికి ఇక్కడ మనం వస్తా ఉన్నాము. స్వీట్ స్టాల్ అనమాట. కోలార్లోనే చాలా ఫేమస్. నేను ఎప్పుడు తినలేదు ఇలాంటి మైసూర్ పాక్ని. మైసూర్ పాక్ని మనము ఉత్త నీళ్ళలోనే చేసింటాం అనమాట. గీ ఎంత టేస్ట్ ఉంటుందంటే ఆ 2 పీసులు తింటే చాలు. ఈ స్వీట్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఆ స్వీట్ తిన్నారంటే మళ్ళీ కావాలనిపిస్తుంది. అంత టేస్ట్ గా ఉంటుంది. ఆ ప్లేస్ ని మీకు ఇప్పుడు చూపించబోతున్నాను చూడండి. ఇదే స్వీట్ స్టాల్. వచ్చినాం, బైక్ ఆపుతున్నాము. ఇది స్వీట్ స్టాల్. చాలా సూపర్ గా ఉంటుంది. ఎవరైనా కానీ నువ్వు తీసుకోకపో స్వీట్ శాంపుల్ ఫస్ట్ ఇస్తారనమాట. నువ్వు ఎందుకు తీసుకోలేదని కూడా అడగరు. ఫస్ట్ కస్టమర్ వచ్చిన వెంటనే శాంపుల్ తీసిస్తారు. దానికి ఏం అమౌంట్ తీసుకోరు. ఆ శాంపుల్ తిన్న వెంటనే తీసుకోలేని వాడు కూడా ఖచ్చితంగా తీసుకుంటాడు. కోలార్కి ఎవరు వెళ్ళినా ఈ మైసూర్ పాకం మాత్రం మిస్ అవ్వకండి. మైసూర్ పాకం మాత్రం మిస్ అయ్యి మీ లైఫ్ అంతా మైసూర్ పాక్ అయిపోతుంది. మైసూర్ పాక్ మాత్రం తిని ఆ మెమరీని ఆస్వాదించండి. నేను కూడా స్వీట్ కొనుక్కున్నాను. 1/4 kg 250 grams 350 రూపీస్ ఏమో తీసుకున్నాను. 1 kg వచ్చేసి 1400 చెప్పారు. 1400 రూపీస్. ఇక్కడ నుంచి నాకు ఆకలి వేస్తుంటే మెస్కి వెళ్ళానండి. మెస్ లో భోజనం చేశాను. 90 రూపీస్. అన్ని రకాల ఫుడ్ పెట్టారు. అరిటాకు వేసి భోజనం పెట్టారు. పికిల్, 2 రకాల కర్రీస్. నీకు చపాతి తింటే చపాతి, ముద్ద. కోలార్ అంటే రాగి బాల్ ఫేమస్ అనమాట. రాగి బాల్ ఇస్తారు. లేదు అంటే 2 చపాతీలు తీసుకోవద్దు. లేదు 2 తింటారంటే రాగి బాల్తో పాటు 1 చపాతీ పెడతారు. 2 మసాలా వడలు పెట్టారు నాకు. రైస్, సాంబార్, రసం, మజ్జిగ. పెళ్లి భోజనం లాగా ఉంటుందండి. నేను హ్యాపీగా తిన్నా. అక్కడ నన్ను కొంతమంది ఇంటరాక్ట్ అయ్యారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని నన్ను అడిగారు. నాతో వాళ్ళ ఫీలింగ్స్ షేర్ చేసుకున్నారు. వాళ్ళతో పాటు నేను కలిసి భోజనం చేస్తాను. వాళ్ళు కూడా మనకు హాయ్ చెప్తారు చూడండి. ఇద్దరు
చపాతి హాయ్ నువ్వు హాయ్ సాంబార్ ಇದು ఇది కోలార్లో లాస్ట్ లో చిన్న కోనేరు లాగా ఉంటుంది ఇది అంటారు. నేను కర్ణాటకలో మొట్టమొదటిగా ఎక్స్ప్లోర్ చేసిన వీడియో ఇదే. సో నాకు కొంచెం ఇంకా ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి నేను కరెక్ట్ గా చేశానో లేదో తెలియదు. సో ఇంకా నెక్స్ట్ వీడియోస్ లో ఇంకా మెరుగైన సమాచారం ఇచ్చి మీ అందరికీ నచ్చేలా ప్రయత్నం చేస్తాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.